చూడండి పజిల్. 8 people EFGHIJKNM 8 persons ఉన్నారు. హ్యావింగ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. 8 persons కి డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయంట. ఏంటా ప్రొఫెషన్స్? ప్రొఫెసర్ ఒకరు, డాక్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, పైలట్, లాయర్, సైంటిస్ట్ అండ్ మ్యూజిషియన్. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంది. అండ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్. అందరూ సర్కులర్ టేబుల్ లో కూర్చున్నారు. ఓకే, సర్కిల్ వేసుకున్నాం. నెక్స్ట్, and all are sitting around a circular table and facing the center ని ఫేస్ చేస్తున్నారు అని అన్నారు. సో 8 persons ని వేసుకుంటాం. అందరూ సెంటరే కాబట్టి అందరినీ సెంటర్ వైపు ఫేస్ చేసుకునేలాగా డైరెక్షన్ వేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి సారీ అందరూ అనలేదు, సమ్ ఫేసింగ్ సెంటర్ అండ్ సమ్ ఫేసింగ్ అవుట్ అని అన్నాడు. సో అందరినీ మనం ఇన్సైడ్ వేసుకోలేం. సమ్ ఫేసింగ్ సెంటర్ అండ్ సమ్ ఫేసింగ్ అవుట్ సైడ్. కొంతమంది లోపలికి చూస్తున్నారు, కొంతమంది బయటకు చూస్తున్నారు కాబట్టి మనం డైరెక్షన్ వేసుకోలేము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి హింట్స్ స్టార్ట్ అయ్యాయి, చూద్దాం. F is sitting second to the left of K, who is facing center. K ఏమో సెంటర్ ఫేస్ చేస్తుంది, K కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో F ఉందంట. సో K వేసుకుంటాం. K సెంటర్ ఫేస్ చేస్తుంది, K కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇటు వస్తుంది, ఇటు 1 2 సెకండ్ పొజిషన్ లో F ని పెట్టుకుంటాం. నెక్స్ట్, ద మ్యూజిషియన్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ K అండ్ F. K కి F కి రెండిటికి కూడా ఇమీడియట్ నైబర్ మ్యూజిషియన్ అంట. రెండిటికి ఒకలే నైబర్ అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? వాళ్ళిద్దరికి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉంటేనే కదా ఇద్దరికి నైబర్ అవుతాడు. సో మ్యూజిషియన్ మధ్యలో వస్తారు. ఓకేనా? నెక్స్ట్, దేర్ ఆర్ ఓన్లీ 3 people బిట్వీన్ మ్యూజిషియన్ అండ్ E. మ్యూజిషియన్ కి E కి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. సో మనం ఎటువైపు వేసుకోవచ్చు? మీరు రైట్ సైడ్ అదే అటు నుంచి చూసుకున్నా, ఇటు నుంచి చూసుకున్నా, ఇటు నుంచి చూసుకున్నా ముగ్గురు వదిలేస్తే ఇక్కడే పెట్టుకోవాలి, అంతేనా? సో ఇక్కడ E వస్తుంది. మ్యూజిషియన్ కి E కి మధ్యలో ముగ్గురు ఉండాలి అని చెప్పారు. సో మీరు ఎటు నుంచి చూసుకున్నా ముగ్గురిని వదిలేస్తే వచ్చిన ప్లేస్ ఇదే. సో ఇక్కడ ఈని మనం పెట్టుకున్నాం. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఆర్కిటెక్ట్ అండ్ E. E కి ఆర్కిటెక్ట్ కి మధ్యలో 1 person మాత్రమే ఉండాలి అంట. సో మనం ఆర్కిటెక్ట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మధ్యలో ఒక పర్సన్ వదిలేసి. సో ఎక్కడ పెట్టాలో కరెక్ట్ గా తెలియడం లేదు కాబట్టి ఇంకొక పాసిబిలిటీ డయాగ్రామ్ వేసుకుందాం. K ఒకటే మనకి డైరెక్షన్ తెలిసింది, ఇన్సైడ్ అన్నారు. సో ఇక్కడ F, ఇక్కడ మ్యూజిషియన్. నెక్స్ట్ ఇక్కడ E. E కి ఒక పర్సన్ వదిలేసి ఎవరు ఉండాలన్నారు? ఆర్కిటెక్చర్ కాదు, ఆర్కిటెక్ట్ ఉండాలి అని అన్నారు. సో ఇక్కడ 1 person వదిలేసి ఇక్కడ ఆర్కిటెక్ట్ వేసుకుంటున్నాను, ఇక్కడ 1 person వదిలేసి ఇక్కడ ఆర్కిటెక్ట్ వేసుకుంటున్నాను. ఓకేనా? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అలా వేసుకున్నాను. ద డాక్టర్ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ కి ఇమీడియట్ రైట్ లో డాక్టర్ ఉండాలి అంట. ఓకే, రైట్ లో పెట్టుకోవచ్చు, కానీ మనకి ఆర్కిటెక్ట్ డైరెక్షన్ తెలుసా? ఇన్సైడ్ అవుట్ సైడ్ అన్నది తెలీదు. ఎటువైపు ఫేస్ చేస్తున్నారో తెలియకుండా మనం రైట్ సైడ్ డాక్టర్ ని వేయగలమా? వేయలేం. సో కాబట్టి ప్రస్తుతానికి పాయింట్ పక్కన పెడతాం, డైరెక్షన్ ఇంకా తెలియలేదు కాబట్టి. కంటిన్యూషన్ ఏముంది? ద డాక్టర్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్కిటెక్ట్ హూ ఈస్ ఫేసింగ్ సెంటర్. అంటే ఆర్కిటెక్ట్ సెంటర్ ఫేస్ చేస్తున్నారు అని మనకి ఇచ్చేసారు. సెంటర్ ఫేస్ చేస్తూ రైట్ సైడ్ ఏమో డాక్టర్ ఉండాలంట. సెంటర్ ఫేస్ చేస్తే ఇప్పుడు డాక్టర్ ఎవరికి వస్తుంది? రైట్ సైడ్ అంటే F ఉన్నది రైట్ సైడ్ లో. సో డాక్టర్ F అవుతారు. ఓకేనా? ఇక్కడ కూడా ఆర్కిటెక్ట్ ఇన్సైడ్ ఫేస్ చేయాలన్నారు. ఇన్సైడ్ ఫేస్ చేస్తే డాక్టర్ ఈ పర్సన్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్, M ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ K. K మనకు తెలుసు కదా, K కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో M ని పెట్టుకుంటాం. 1 2 ఇక్కడ M వస్తుంది, ఇక్కడ M వస్తుంది. నెక్స్ట్, H ఈజ్ ద మ్యూజిషియన్. H అనే పర్సన్ మ్యూజిషియన్ అంట. మ్యూజిషియన్ పొజిషన్ మనకు వచ్చిందా? ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూజిషియన్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనం H ని పెట్టుకుంటాం. ఓకేనా? తర్వాత G and J are immediate neighbors of each other. G, J ఇద్దరు ఇమీడియట్ నైబర్స్ అంటే పక్క పక్కనే కూర్చోవాలి. వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చోవాలి అంటే ఎక్కడ పెట్టుకుంటాం?
వాళ్ళిద్దరిని పక్క పక్క ఉన్న ప్లేసెస్ లోనే మనం వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. పక్క పక్కనే ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి మనకి చూడండి. ఈ పాసిబిలిటీలో అయితే ఇక్కడ ఉంది ఖాళీ పక్క పక్కనే. ఇక్కడ ఖాళీ ఉంది కానీ జీజే రెండు పక్క పక్కనే ఉండాలి కదా. సో పక్క పర్సన్ ఖాళీ లేదు, ఇక్కడ ఒక ప్లేసే ఖాళీగా ఉంది. ఇక్కడ రెండు ప్లేస్ ఉన్నాయి కాబట్టి జీని జేని మనం ఈ రెండు ప్లేసుల్లో కూర్చోబెట్టొచ్చు. ఈ పాసిబిలిటీలో కూడా ఇక్కడ ఉంది. ఈ రెండు ప్లేసుల్లో జీని జేని మనం కూర్చోబెట్టొచ్చు. అయితే ఈ రెండు ప్లేసుల్లో జీని ఎక్కడ కూర్చోబెట్టాలి, జేని ఎక్కడ కూర్చోబెట్టాలి అది కొంచెం డౌట్ గా ఉంది. సో ఈ లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని అన్నాడు. అంటే ఈకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో జీ ఉండాలంట. మనకి ఈ పొజిషన్ తెలుసు కదా. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో జీని పెట్టుకోవడం ఈజీ. అయితే మనకి ఇక్కడ ఈ డైరెక్షన్ తెలియదు. అయితే ఎక్కడ పెట్టుకోవాలి జీని? మనకి జీ జే పెట్టుకోవడానికి ఉన్న ఓన్లీ 2 పాసిబిలిటీసే. ఇక్కడ కానీ పెట్టుకోవాలి. అందులో ఈకి సెకండ్ పొజిషన్ లో ఉండాలి. ఈ నుంచి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. సో 1 2 సెకండ్ పొజిషన్ కాబట్టి ఇక్కడ జీని పెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఈకి అది లెఫ్ట్ అవ్వాలి. లెఫ్ట్ అవ్వాలంటే ఈ డైరెక్షన్ ఏం అవ్వాలి? అవుట్ సైడ్ అవ్వాలి. ఈ డైరెక్షన్ అవుట్ సైడ్ అయితేనే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో జీ ఉన్నట్టు అవుతుంది. ఆబ్వియస్లీ పక్కన జే ఉండాలి కాబట్టి ఇక్కడ జే పెట్టేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ జీ రావాలి, సెకండ్ పొజిషన్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ జీని పెట్టుకుంటాం. ఇది అవుట్ సైడ్ పెడితేనే లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ జేని పెట్టుకుంటాం. ఓకేనా. 2 పాసిబిలిటీస్ లో జీని జేని అలా పెట్టుకున్నాం. నెక్స్ట్, ద పైలట్ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇమీడియట్ రైట్ అంటే ఎఫ్ కి పక్కనే రైట్ సైడ్ లో పక్కనే ఉన్న పర్సన్ పైలట్ అవ్వాలంట. ఇక్కడ ఈ ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి, ఎఫ్ తీసుకున్నాం. ఎఫ్ తీసుకుంటే ఎఫ్ పక్కన ఉన్న పర్సన్ పైలట్ అవ్వాలి. ఎఫ్ కి రెండు వైపులా ఉన్న పర్సన్స్ కి మన ప్రొఫెషన్ తెలిసిపోయింది. ఒకళ్ళు ఆర్కిటెక్ట్, ఒకళ్ళు మ్యూజిషియన్ అంటున్నాం. అంతేనా. ఒకళ్ళు ఆర్కిటెక్ట్, ఒకళ్ళు మ్యూజిషియన్ అన్నప్పుడు మన పైలట్ ఎక్కడ పెట్టేస్తాం? పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. ఈ పాసిబిలిటీలో ఎఫ్ పక్కనే పైలట్ ఉండాలి. ఒక పక్క మ్యూజిషియన్, ఇంకో పక్క ఆర్కిటెక్ట్ ఉన్నారు. సో మనం ఎలా పెడతాం? పెట్టలేం కదా. సో ఈ పాసిబిలిటీ రాంగ్ కాబట్టి నేను క్లియర్ చేసేస్తాను. మనం తీసుకున్న ఇంకొక పాసిబిలిటీ ఏదైతే ఉందో ఇందులో మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో చేద్దాం. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఏ ఇన్సైడ్ ఆర్కిటెక్ట్, ఎం డాక్టర్, ఈ జే జీ ఎఫ్ హెచ్ మ్యూజిషియన్. సో సేమ్ పాసిబిలిటీ నేను మళ్ళీ డ్రా చేసుకున్నాను, కింద కొంచెం ఇబ్బందిగా ఉందని. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి ఆ పాయింట్ ఏంటి? ఎఫ్ కి ఇమీడియట్ రైట్ లో పైలట్ ఉండాలి. సో మనకి ఎఫ్ పొజిషన్ తెలుసు. ఎఫ్ కి రైట్ సైడ్ పైలట్ ఉండాలి. మీరు చూస్తే ఎఫ్ కి నైబర్స్ ఎవరున్నారు? జీ హెచ్. ఆల్రెడీ హెచ్ మ్యూజిషియన్ అని మనకు తెలుసు. ఇక్కడ మరి పైలట్ పెట్టడం అవ్వదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ పక్కనే పైలట్ ఉండాలి కాబట్టి ఎఫ్ పక్కనే ఉన్న జీ కి మనం పైలట్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. పైలట్ పెట్టాం. ఇంకేంటి? ఎఫ్ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలి పైలట్. ఎఫ్ డైరెక్షన్ మనకు తెలియదు కదా, కానీ ఎఫ్ పక్కన పైలట్ ఉందని తెలుసు. సో ఎఫ్ పక్కన ఉన్న పైలట్ ఎఫ్ కి రైట్ సైడ్ అవ్వాలి అంటే ఎఫ్ ఏ డైరెక్షన్ ఫేస్ చేయాలి? అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. అవుట్ సైడ్ ఫేస్ చేస్తే అప్పుడు ఎఫ్ కి రైట్ సైడ్ లో పైలట్ ఉన్నట్టు అవుతుంది. నెక్స్ట్, ద లాయర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డాక్టర్. డాక్టర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లాయర్ ఉండాలంట. డాక్టర్ ఎక్కడ ఉన్నారు మనకి? ఇక్కడ ఎం. చూడండి, ఎం డాక్టర్. సో ఎం డాక్టర్ కాబట్టి ఎం కి ఎటువైపు ఉండాలి? రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లాయర్ ఉండాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎం డైరెక్షన్ మనకి తెలీదు, కానీ రెండు వైపులా సెకండ్ పొజిషన్ ఖాళీగానే ఉంది ప్రొఫెషన్. సో ఇప్పుడు మనం లాయర్ ఎక్కడ పెడతాం? తెలియదు కదా, ప్రస్తుతానికి అది పక్కన పెడతాం. నెక్స్ట్ ఏదైనా పాయింట్ ఈజీగా ఉందేమో చూద్దాం. ది సైంటిస్ట్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న పర్సన్, ఈ పర్సన్ కి ఇమీడియట్ నైబర్ గా ఎవరు ఉండాలి? సైంటిస్ట్ ఉండాలి. ఇమీడియట్ నైబర్ అంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి సైంటిస్ట్. ఇక్కడ ఆల్రెడీ మనకి డాక్టర్ ఉన్నారు కదా, సో సైంటిస్ట్ ని ఇక్కడ పెడదాం. ఇక్కడ సైంటిస్ట్ ని పెట్టేసాం. ఇప్పుడు ఇందాక వదిలేసిన పాయింట్ చూడండి. ద లాయర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డాక్టర్. డాక్టర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో లాయర్ ఉండాలి. ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్ ఒకటి ఖాళీగా ఉంది కదా, ఇక్కడ లాయర్ పెట్టుకుంటాం. ఇప్పుడు డాక్టర్ ఎటువైపు ఫేస్ చేస్తే లాయర్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అవుతుంది? అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఫేస్ చేస్తే లాయర్ ఏమో డాక్టర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు అవుతుంది. అంతేనా? నెక్స్ట్ ఇంకా
ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్ కి పర్సన్ రాలేదు, అదే ఆల్ఫాబెట్ రాలేదు, ఈ కి మనకి ప్రొఫెషన్ రాలేదు. సో మిగిలిపోయిన ఏ ఆల్ఫాబెట్ మిగిలిపోయిందో చూడండి. ఈ అయిపోయింది, ఎఫ్ అయిపోయింది, జి అయిపోయింది, హెచ్ అయిపోయింది, ఐ అవ్వలేదు కదా. సో ఆర్కిటెక్ట్ కి ఐ. ఇంకా ప్రొఫెషన్ ఏం మిగిలిపోయింది? ఇంజనీరా? ఓ సారీ, మనకి ఇంకా రెండు మిగిలిపోయాయి, ఈకి ఎఫ్ కి, రెండింటికి మనకి ప్రొఫెషన్స్ కావాలి. సో మనం మధ్యలో ఏదో పాయింట్ స్కిప్ చేసి ఉంటే ఆ పాయింట్ మళ్ళీ చూసుకుంటే వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చెక్ చేసుకుందాం, అన్ని పాయింట్స్ సరిపోయాయో లేదో. ఎఫ్ ఈస్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే హూ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్. సారీ, ఈకి ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి. జి ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ హూ ఈస్ ప్రొఫెసర్. ఈ ప్రొఫెసర్ అని ఆల్రెడీ మనకి డైరెక్ట్ గా ఇచ్చేసారు, ఈ ఈస్ ప్రొఫెసర్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఈకి ప్రొఫెసర్ వేసుకుంటాం. ఇంకేం ప్రొఫెషన్ మిగిలిపోయింది? ప్రొఫెసర్ మిగిలిపోయింది కదా. ఇంజనీర్ మ్యామ్. ఇంజనీర్ ఇక్కడ వేసుకున్నాం కదా. ఈ ఓకే, ఈ ప్రొఫెసరా, ఇంజనీర్ మిగిలిపోయారు కాబట్టి ఎఫ్ కి ఇంజనీర్. ఓకేనా, ఇలా మనకు వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చింది రైట్ ఓ రాంగ్ చెక్ చేసుకోవాలి కదా, మనం చేసిందన్నీ రైట్ అనుకోలేం కదా. సో పాయింట్స్ అన్ని ఒకసారి రీచెక్ చేసుకున్నాం, అన్ని సరిపోయాయో లేదో. ఎఫ్ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే, కే కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎఫ్ ఉంది. నెక్స్ట్ కే ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్. ద మ్యూజిషియన్ ఈస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ ఎఫ్. కే కి ఎఫ్ కి మధ్యలో మ్యూజిషియన్. There are only 3 persons sitting between musician and E. సరిపోయింది. Only 1 person sits between architect and E. E కి architect కి 1 person సరిపోయింది. The doctor is to the immediate right of architect who is facing center. Architect center face చేస్తున్నారు, immediate right లో doctor సరిపోయింది. M is second to the right of K. Okay. H is musician. Okay. G and J are immediate neighbors of each other. The pilot is to the immediate right of F. Pilot ఏమో F కి immediate right సరిపోయింది. The lawyer is second to the left of doctor. Lawyer ఏమో doctor కి second to the left. Okay. The scientist is an immediate neighbor of architect. Architect కి immediate neighbor scientist. G is to the second to the left of E. E కి second to the left లో G సరిపోయింది. కానీ ఇక్కడ మనకి డైరెక్షన్స్ రాలేదు కదా. చూడండి, G కి డైరెక్షన్ రాలేదు, J కి డైరెక్షన్ రాలేదు, H కి కూడా డైరెక్షన్ రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? డైరెక్షన్స్ కోసం అక్కడ మనకి హింట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. సమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ అని ఇచ్చాడు. అంటే కొంతమంది ఇన్సైడ్, కొంతమంది అవుట్ సైడ్ అని ఇచ్చాడు, కానీ ఎంత మందో అని ఇవ్వలేదు. సో ఈ మూడిటికి మనం డైరెక్షన్స్ చెప్పడం అవ్వదు. ఆ మూడిటి మీద డైరెక్షన్ మీద క్వశ్చన్ వచ్చేటప్పుడు కాంట్ బి డిటర్మైన్డ్ ఆర్ డేటా ఇన్అడిక్వేట్ అని చెప్తారు. ఓకేనా, క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ మ్యూజిషియన్. మ్యూజిషియన్ కి థర్డ్ టు ద రైట్ ఎవరు అని అడుగుతున్నారు. చెప్పగలమా? మ్యూజిషియన్ డైరెక్షన్ మనకు తెలీదు. సో థర్డ్ టు ద రైట్ ఆర్ థర్డ్ టు ద లెఫ్ట్, ఏదైనా రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా మనం చెప్పలేం, ఎందుకంటే హెచ్ కి మనకి డైరెక్షన్ తెలీదు కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్. ఆర్ డేటా నాట్ సఫిషియంట్, ఏదైనా పెట్టుకోవచ్చు. హూ ఈజ్ సైంటిస్ట్. ఇక్కడ సైంటిస్ట్ ఎవరు? ఎవరు? కే. కే సైంటిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ఆర్కిటెక్ట్. ఇక్కడ ఆర్కిటెక్ట్ ఎవరు? పక్కన ఐ ఉన్నారు కాబట్టి ఐ ఆర్కిటెక్ట్. నెక్స్ట్, 4 of the following are alike in a certain way and so form a group. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో 4 ఆప్షన్స్ కి ఒక సేమ్ క్వాలిటీ ఆర్ సేమ్ ఫీచర్ ఉంటుంది, ఒక సేమ్ రూల్ ని ఫాలో అవుతాయి. కానీ 5th ఆప్షన్ ఫాలో అవ్వదు. ఆ ఏది ఫాలో అవ్వట్లేదో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? డాక్టర్ ఎం అని ఉంది. సో ఎం డాక్టరే కదా, కరెక్ట్ గానే ఇచ్చాడు. పైలట్ జి, పైలట్ జి సరిపోయింది. ఆర్కిటెక్ట్ హెచ్ అన్నారు, హెచ్ ఆర్కిటెక్టా? కాదు కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. లాయర్ జే, జే లాయర్ సరిపోయింది. సైంటిస్ట్ కే, కే కూడా సైంటిస్ట్ సరిపోయింది. సో మనకి ఇక్కడ హెచ్ మ్యూజిషియన్, కానీ ఇక్కడ హెచ్ ఆర్కిటెక్ట్ అని ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. మిగతా 4 కరెక్ట్ గా ఇచ్చాడు, ఇది ఒక్కటే పేరు రాంగ్ గా ఇచ్చాడు కాబట్టి అది ఆన్సర్ అయింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కే. కే కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు? కే చూడండి, ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది. ఈ ఆరో దగ్గర మీరు ఉన్నట్టు ఎజ్యూమ్ చేసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3. ఈ ప్రొఫెసర్, ఈ ప్రొఫెసర్ ఆన్సర్. ఓకేనా, అది పజిల్. పజిల్ క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పజిల్. ఇది మీరు చేయండి. I'll give you 2 minutes time. చేయండి. ఎంచుకున్నారు. P, Q, R, S, T, U, V, W are sitting in a circular table facing center. Circular table లో కూర్చున్నారు 8 friends. అందరూ సెంటర్ ఫేస్ చేస్తున్నారు. మీరు చేయండి. 2 minutes టైం ఇస్తాను. అందరూ సెంటర్ ఫేస్ చేస్తున్నారంట. ఈచ్ ఆఫ్ దెమ్ ఈస్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ స్టేట్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ కి చెందిన మనుషులు. ఏంటా స్టేట్స్? గోవా, కేరళ, ఒరిస్సా, సిక్కిం, పంజాబ్, త్రిపుర, బీహార్ అండ్ అస్సాం. సో దానికోసం మనకి కొన్ని హింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ హింట్స్ యూజ్ చేసి మీరు పజిల్ సాల్వ్ చేయండి. ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే అందరూ ఫేసింగ్ సెంటరే కాబట్టి సమ్వాట్ ఈజీ. ట్రై చేయండి. You sit second to the left of person from Tripura. The person from Sikkim is to the immediate right of person from Tripura. One person sits between Q and the person from Tripura. R and T are immediate neighbors of each other, but neither sits adjacent to Q or S, who is from Sikkim. The person from Assam sits second to the left of S. V is to the immediate right of the person from Punjab, who is not Q. Only one person sits between R and the person from Kerala. W sits third to the right of person from Goa. The person from Orissa sits second to the right of person from Bihar. చేసారా? సరే చూద్దాం. యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ త్రిపుర. త్రిపురకి ఎక్కడున్నారంట? యూ సెకండ్ టు ద లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో యూ ఉన్నారంట. సో అన్ని ఇన్సైడే కాబట్టి మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ త్రిపుర తీసుకుంటున్నాను. త్రిపురకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో యూ. త్రిపుర అందరూ ఇన్సైడే కాబట్టి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ యూ. నెక్స్ట్ ఏముంది? ద పర్సన్ ఫ్రమ్ సిక్కిం ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ త్రిపుర. అగైన్ త్రిపురతోనే కనెక్ట్ అయింది. త్రిపురకి ఇమీడియట్ రైట్ లో ఎవరున్నారంట? సిక్కిం ఉన్న పర్సన్ ఉన్నారు. సో ఇమీడియట్ రైట్ లో ఇక్కడ సిక్కిం వేసుకుంటాం. నెక్స్ట్ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ద పర్సన్ ఫ్రమ్ త్రిపుర. త్రిపురకి క్యూకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలంట. సో మనకి త్రిపుర పొజిషన్ తెలుసు. మధ్యలో ఒక పర్సన్ ఉండాలంటే లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. బట్ మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఒక పర్సన్ వదిలేస్తే ఇక్కడ మనకి యూ ఆల్రెడీ ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ మరి క్యూ పడ్డానికి అవ్వదు. సో ఇంకెక్కడ ఉంది పాసిబిలిటీ? రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఒక పర్సన్ వదిలేసి ఇక్కడ మనం క్యూని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఆర్ అండ్ టీ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఆర్ అండ్ టీ వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండాలి. బట్ నైదర్ అడ్జసెంట్ టు క్యూ ఆర్ ఎస్. కానీ క్యూ కి గానీ ఎస్ కి గానీ పక్క పక్కన ఉండకూడదు అని చెప్పాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు? ఎస్ ఈస్ ఫ్రమ్ సిక్కిం అని ఇచ్చాడు. సో ఎస్ ఏ స్టేట్ కి చెందిన పర్సన్, సిక్కిం కి చెందిన పర్సన్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆర్ టీ ఇద్దరు పక్క పక్కనే ఉండాలి. వాళ్ళిద్దరు క్యూ కి ఎస్ కి నైబర్స్ అవ్వకూడదు. అంటే వాళ్ళిద్దరిలో ఆర్ గాని టీ గాని ఇద్దరు ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. సో వాళ్ళకున్న పాసిబిలిటీస్ ఏంటి? ఇది ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఈ 3 ప్లేసెస్ లోనే వాళ్ళు రావాలి. ఎందుకంటే క్యూ పక్కన రాకూడదు, ఎస్ పక్కన రాకూడదు. ఈ 2 ప్లేసెస్ లో రాకూడదు కాబట్టి మిగిలిపోయిన ఖాళీ ప్లేస్ ఈ 3 అనుకున్నాయి. సో ఆ మూడిట్లో వీళ్ళిద్దరు పక్క పక్కనే రావాలంటే ఎక్కడ వేసుకోవాలి? ఉన్న ఛాన్స్ ఒక్కటే, ఈ 2 ప్లేసెస్ లోనే.
ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఆర్ని టీని ప్లేస్ చేసుకుంటేనే ఆ రెండు పక్క పక్కన ఉన్నట్టు వస్తాయి. సో అది గుర్తుండడం కోసం మనం అక్కడ ఇలా రాసుకున్నాం, ఆర్ ఆర్ టీ అని రాసుకున్నాం. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ రావాలి, ఇంకేటి రాకూడదు అనేసి. ఓకేనా, ఆ రెండిట్లో ఆర్ గానీ టీ గానీ తప్పితే ఇంకేమీ రాకూడదు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద పర్సన్ ఫ్రమ్ అస్సాం సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్ లో సెకండ్ పొజిషన్ లో ఎవరు ఉండాలి? అస్సాం ఉండాలి. ఎస్ మనకి తెలుసు కదా సిక్కిం, సో లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఇక్కడ అస్సాం వేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ V is to the immediate right of person from Punjab who is not Q. V ఏమో పంజాబ్ కి ఇమీడియట్ రైట్ లో కూర్చోవాలంట. పంజాబ్ కి ఇమీడియట్ రైట్ లో V ఉండాలి, కానీ ఎక్కడ పంజాబ్ ఈజ్ నాట్ క్యూ, పంజాబ్ ఏమో క్యూ అవ్వకూడదు. అర్థమైందా? పంజాబ్ కి ఇమీడియట్ రైట్ లో V ఉండాలి, కానీ పంజాబ్ క్యూ అవ్వకూడదు. అంటే క్యూ కి ఇక్కడ పంజాబ్ రాదు. ఇంకెక్కడైనా ఇక్కడ ఆల్రెడీ త్రిపుర, సిక్కిం, అస్సాం ఫిక్స్ అయిపోయింది. సో రిమైనింగ్ ప్లేసెస్ లో ఎక్కడైనా పంజాబ్ వస్తుంది, పంజాబ్ కి రైట్ లో V రావాలి. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంజాబ్ పెట్టామను, క్యూ దగ్గర రాదని చెప్పేశాడు. ఇక్కడ పంజాబ్ పెట్టామనుకోండి ఏమవుతుంది, పక్కన ఇమీడియట్ రైట్ లో V రావాలి, కానీ అక్కడ మనం V పెట్టడానికి ఛాన్స్ ఉందా? ఆ ప్లేస్ లో మనకి ఆర్ టీ తప్పితే ఇంకేమీ రాకూడదు. సో ఇక్కడ మనం V పెట్టలేము, కాబట్టి ఇక్కడ పంజాబ్ పెట్టకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఈ పై పొజిషన్ లో ఇక్కడ పంజాబ్ పెట్టామనుకోండి, పక్కనే ఇక్కడ మనకి V రావాలి, కానీ అక్కడ కూడా ఆర్ కి టీ కి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కూడా పంజాబ్ పెట్టలేము. సో పంజాబ్ పెట్టడానికి మనకి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఈ ప్లేస్ లో పంజాబ్ పెడితే పక్కనే V రావాలి, కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ U ఉంది, కాబట్టి ఇక్కడ కూడా పంజాబ్ పెట్టలేము. సో పంజాబ్ ఇంకెక్కడ పెట్టుకుంటాం? యూ కి పంజాబ్ పెడితే పక్కన ఇమీడియట్ రైట్ లో V రావాలి, ఇక్కడ మనకి ఎవరు లేరు కదా, సో వీని పెట్టేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ద పర్సన్ ఫ్రమ్ కేరళ. ఆర్ కి కేరళకి మధ్యలో ఒక పర్సన్ మాత్రమే ఉండాలి అంట. సో ఆర్ టీ మనకి ఇంకా ప్లేసెస్ ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఎక్కడ పెట్టాలో అప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి ఆ పాయింట్ పక్కన పెడతాం. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ గోవా. గోవా ఎవరైతే ఆ గోవా పర్సన్ కి థర్డ్ టు ద ఇక్కడ రైట్ లో డబ్ల్యూ ఉండాలంట. గోవాకి థర్డ్ టు ద రైట్ లో డబ్ల్యూ ఉండాలి. సో ఇప్పుడు మనం గోవా పెట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? సపోజ్ క్యూ దగ్గర చూడండి, ఇక్కడ పంజాబ్ అయిపోయింది, అస్సాం అయిపోయింది, త్రిపుర అయిపోయింది, సిక్కిం అయిపోయింది. సో మనకు మిగిలిపోయిన ప్లేసెస్ ఈ 4 ఉన్నాయి. సో ఏం చేస్తాం ఇప్పుడు? W sits third to the right of person from Goa. గోవా పర్సన్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో W ఉండాలి. W కి మనకు ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇంకా ఇక్కడ ఒక్క దగ్గరే కదా W కి ఛాన్స్ ఉంది, మిగతావన్నీ అయిపోయాయి కదా. ఇక్కడ కూడా W పెట్టుకోవచ్చు త్రిపుర దగ్గర. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గోవా పెట్టామనుకోండి క్యూ దగ్గర, థర్డ్ టు ద రైట్ అంటే ఎక్కడ వస్తుంది? 1 2 3, ఇక్కడ W పెట్టాలి, కానీ అక్కడ ఆర్ టీ తప్పితే ఇంకేమీ రాకూడదు. సో మనం క్యూ దగ్గర గోవా పెట్టకూడదు. ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? ఇక్కడ గోవా పెట్టామనుకోండి 1 2 3, ఇక్కడ అస్సాం V ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, సో ఇక్కడ కూడా గోవా పెట్టలేము. నెక్స్ట్ ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. ఇక్కడ గోవా పెట్టామనుకోండి థర్డ్ టు ద రైట్ అంటే ఇక్కడ 1 2 3, ఇక్కడ త్రిపుర దగ్గర మనం W ప్లేస్ చేసుకోవచ్చు. ఛాన్స్ ఇది ఒక్కటే ఉంది W పెట్టడానికి. ఓకేనా, నెక్స్ట్ ద పర్సన్ ఫ్రమ్ ఒరిస్సా సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ బీహార్. బీహార్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి సెకండ్ టు ద రైట్ లో ఒరిస్సా ఉండాలంట. బీహార్ కి సెకండ్ టు ద రైట్ లో ఒరిస్సా ఉండాలి. సో ఇప్పుడు మనం బీహార్ ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇక్కడ కూడా గోవా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, బట్ ఆర్ఆర్ టీ అని ఫిక్స్ అవ్వలేదు. సో మనకి ఊర్లో ఎక్కడెక్కడ పెట్టాలి? ఈ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ లో మనకి స్టేట్స్ అనేవి పెట్టాలి. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? బీహార్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఒరిస్సా ఉండాలి అని చెప్పాడు. సో చూడండి, ఇక్కడ బీహార్ పెడితే క్యూ కి బీహార్ పెడితే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ ఒరిస్సా పెట్టుకోవచ్చు కదా, ఒరిస్సా పెట్టుకోవచ్చు. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఏ ఆల్ఫాబెట్ మిగిలిపోయింది? ఇంకా PQRST U మిగిలిపోయింది కదా. సో ఇక్కడ U వస్తుంది. ఇంకా ఊరే మిగిలిపోయింది? కేరళ మిగిలిపోయింది. సో కేరళ పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి? ఆర్ టీ, ఆ 2 ప్లేసెస్ ఫిక్స్ అవ్వలేదు.
సో ఏం చేస్తాం, ఆర్ కి టీ కి ఉన్నది మళ్ళీ ఒకసారి చూస్తాం. ఏంటుంది, ఆర్ తో పాయింట్ ఇక్కడ వచ్చి పెట్టాం కదా, చూడండి. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్. మేడం మిగిలిపోయిన ఆల్ఫాబెట్ చెప్పండి. మిగిలిపోయిన ఆల్ఫాబెట్ పి మేడం. యూ కాదా, యూ ఆల్రెడీ అయిపోయింది. పంజాబ్ మేడం. ఏం మిగిలిపోయింది, పి మిగిలిపోయింది. పీనా, ఓకే పీ మిగిలిపోయింది. సో ఇక్కడ పీని ప్లేస్ చేసుకుంటా. నేను ఇక్కడ పీ చూసి ఈ పీ పంజాబ్, ఇది నేను ఇదే ఆల్ఫాబెట్ అనుకున్నా, పంజాబ్. సో ఇక్కడ పీని ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్ తో పాయింట్ ఏమి ఇచ్చాడు, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ పర్సన్ ఫ్రమ్ కేరళ. కేరళకి ఆర్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అని చెప్పారు. సో ఇప్పుడు మన ఆర్ ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఇక్కడ గోవా దగ్గర ఆర్ ని పెట్టుకుంటే అప్పుడు కేరళకి ఆర్ కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నట్టు అవుతుంది. సో గోవా దగ్గర ఆర్, ఒరిస్సా దగ్గర టీ, ఈ ప్లేసెస్ ఇలా ఫిక్స్ చేయొచ్చు. ఓకేనా, ఇది పజిల్. అర్థమైందా అందరికి? దీనికి క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. Who is sitting second to the left of Punjab? Punjab ki second to the left lo. T Orissa. Next. Who is sitting opposite to Sikkim? Sikkim ki opposite lo ever కూర్చున్నారు? R Goa. Sikkim ఇక్కడ ఉంది కదా, ఆపోజిట్ లో R Goa కూర్చున్నారు. నెక్స్ట్. Who is sitting third to the right of the one who is second to the left of Goa? Who is sitting third to the right of the one who is second to the left of Goa? Goa ki second to the left లో ఎవరు ఉన్నారు? P కేరళ ఉన్నారు. P కేరళ కి థర్డ్ టు ద రైట్ లో ఎవరు ఉన్నారు? U పంజాబ్ ఉన్నారు. చూడండి, గోవా ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ గోవాకి సెకండ్ టు ద లెఫ్ట్ 1 2, P కేరళ. ఇప్పుడు P కేరళకి థర్డ్ టు ద రైట్ 1 2 3, U పంజాబ్. సో ఆన్సర్ ఏంటి, U పంజాబ్. ఓకేనా, క్లియరా ఈ పజిల్ అందరికి? ఓకే, నెక్స్ట్ పజిల్ చూద్దాం. చేయండి పజిల్. There are 8 friends DCLK MPSNT who have seated around a circular table and faces outside the center. ఇచ్చేసాడు. ఇందాక అన్ని ఇన్సైడ్ చేసాం కదా, ఇప్పుడు అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేసి కూర్చున్నారంట 8 members. They are conducting debate on different topic పైన డిబేట్ కండక్ట్ చేస్తున్నారు. In which Modi government has failed. మోదీ గవర్నమెంట్ ఎందులో ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన కొన్ని టాపిక్స్ పైన వీళ్ళు డిబేట్ అనేది జరుగుతుంది. ఆ టాపిక్స్ ఏంటి, ఫార్మర్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, ఇన్ఫ్లేషన్, పాకిస్తాన్, ఎంప్లాయ్మెంట్, సోషల్ జస్టిస్, లా అండ్ ఆర్డర్, రూరల్ డెవలప్మెంట్. ఇవి 8 టాపిక్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ మీద డిబేట్ అనేది చేస్తున్నారు. కింద మనకి హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ యూజ్ చేసి సరే చూద్దాం. సర్కిల్ పజిల్ తీసుకున్నాం. 8 members కూర్చున్నారు. అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి బయటికి వేసుకుంటాం. అవుట్ సైడ్ అంటే సర్కిల్ నుంచి బయటకు ఫేస్ చేస్తున్నారు అని అర్థం. ఇన్సైడ్ అంటే సర్కిల్ లోపలికి ఫేస్ చేస్తున్నారు అని అర్థం. నెక్స్ట్ ఏమిచ్చాడు, అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరూ డిబేట్స్ చేస్తున్నారు. హింట్స్ మనం డైరెక్ట్ గా చూద్దాం. M does not sit with P. M ఏమో P తో పాటు కూర్చోకూడదు అని అన్నారు. ఓకే, P పక్కన కూర్చోకూడదు నెగటివ్ సెంటెన్స్ కాబట్టి మనం ముందు పాజిటివ్ సెంటెన్స్ తో స్టార్ట్ చేసుకుందాం. M P పక్కన ఉండకూడదు, అడ్జస్ట్ మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్, the one who is opposing the Pakistan sits opposite to K. K కి ఆపోజిట్ గా పాకిస్తాన్ కోసం డిబేట్ చేస్తున్న పర్సన్ ఉన్నారు. సో ఇక్కడ మనం K పెట్టుకుంటాం. అందరూ ఒకే డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి మనం ఎక్కడ పెట్టుకున్నా ఒకటే, సర్కిల్ కాబట్టి ఎలా చూసుకున్నా ఒకటే సర్కిల్ ని.
సో ఇక్కడ కే పెట్టుకున్నాం. కే కి ఆపోజిట్ లో ఎవరున్నారంట? ఆపోజిట్ అంటే ఎదురుగా, అటువైపు. ఆపోజిట్ లో ఎవరున్నారు? పాకిస్తాన్ కోసం మాట్లాడుతున్న పర్సన్ ఉన్నారంట. సో ఇక్కడ పాకిస్తాన్ పెట్టుకున్నాం. నెక్స్ట్, the one who is opposing the employment is sits third to the right of the one who is opposing the rural development. రూరల్ డెవలప్మెంట్ కి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో ఆ పర్సన్ కి ఎటువైపు ఉన్నారంట? రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడుతున్న పర్సన్ ఉన్నారు. అయితే రూరల్ డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు మనకు తెలియదు కదా. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీరు ఆల్రెడీ పజిల్ మొత్తం చదివి ఉంటారు కాబట్టి నేను డైరెక్ట్ గా లాస్ట్ పాయింట్ వచ్చేస్తాను. చేయడానికి ట్రై చేశారు కాబట్టి పజిల్ మొత్తం చదివి ఉంటారు కదా. సో ఇక్కడ ఏముంది? కే డూయింగ్ డిబేట్ ఆన్ రూరల్ డెవలప్మెంట్ పాలసీ అని ఉంది. అంటే కే రూరల్ డెవలప్మెంట్ అని మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు క్వశ్చన్ లో క్లియర్ గా. సో కే కి మనం రూరల్ డెవలప్మెంట్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చదవండి. The one who is opposing employment sits third to the right of the one who is opposing rural development. రూరల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్న పర్సన్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడుతున్న పర్సన్ ఉన్నారు. సో కే మనకి ఫేస్ చేస్తున్నారు, రైట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆరో ప్లేస్ లో మీరు ఉన్నట్టు ఎస్యూమ్ చేసుకోండి. రఘు, డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ క్లాస్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ ఆరో ఏదైతే ఉందో ఆ ఆరోని మీరు ఫేస్ చేస్తున్నట్టు, మనం ఫేస్ చేస్తున్నట్టు కూర్చుంటే అప్పుడు మనకి ఏది రైట్ అయితే అదే రైట్ అవుతుంది, మనకి ఏది లెఫ్ట్ అయితే అదే లెఫ్ట్ అవుతుంది. సో ఈ ఆరో ప్లేస్ లో కే ప్లేస్ లో మీరు ఉన్నట్టు అంటే సర్కిల్ లో కే లాగా మీరు ఆపోజిట్ లో కూర్చున్నట్టు ఊహించుకుంటే మీకు రైట్ సైడ్ ఎటు వస్తుంది? ఇటు రైట్ అవుతుంది. థర్డ్ పొజిషన్ లో ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడుతున్న పర్సన్ అలాంటి. సో థర్డ్ పొజిషన్ 1 2 3 థర్డ్ పొజిషన్ ఇది కదా. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడుతున్న పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వేసుకుంటాం. నెక్స్ట్, L sits with S but he is immediate neighbor of T. చూడండి పాయింట్. L ఏమో S తో పాటు కూర్చుంటారంట. అంటే అర్థం ఏంటి? L S పక్క పక్కన కూర్చుంటున్నారు అని అర్థం. L sits with S but he is immediate neighbor of T. అండ్ L కి ఇంకేంటి ఇచ్చాడు క్వాలిటీ? T కి ఇమీడియట్ నైబర్. అంటే రెండిటికి అర్థం ఒకటే, రెండు రకాలుగా ఇచ్చాడంటే. L sits with S అంటే S పక్కనే L కూర్చోవాలి. అండ్ L is immediate neighbor of T అంటే T పక్కనే L ఉండాలి. S కి T కి రెండిటికి L పక్కనే ఉండాలి. అంటే ఎలా ఉండాలి? S కి T కి మధ్యలో L ఉండాలి. అప్పుడే కదా రెండిటికి నైబర్ అవుతారు. సో ఎలా వస్తుంది? S కి T కి రెండిటికి మధ్యలో L రావాలి, ఇలా రావాలి. సో S T ఎక్కడ ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒక అరేంజ్మెంట్ గా అనుకుందాం. ఇలా అయినా రావాలి, లేకపోతే ఇలా అయినా రావాలి పక్క పక్కన, అంతేనా? S కి T కి మధ్యలో L ఉండేలాగా ఇలా అయినా రావాలి, ఇలా అయినా రావాలి. సో అలా పక్కన పెడతాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. T sits opposite to the one who is opposing on inflation. ఇన్ఫ్లేషన్ కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పర్సన్ కి ఆపోజిట్ గా T ఉండాలంట. ఇన్ఫ్లేషన్ మనకి ఇంకా తెలియదు. ఓకే, నెక్స్ట్, S does not do debate on social justice policy. ఓకే, అది నెగటివ్ పాయింట్. T sits immediate right of the one who is debating on rural development. రూరల్ డెవలప్మెంట్ కి ఎవరైతే చెప్తున్నారో, డిబేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్ రైట్ లో P ఉండాలంట. సో రూరల్ డెవలప్మెంట్ మనకు తెలుసు కదా కే. సో ఇమీడియట్ రైట్ లో అంటే పక్కనే P ని పెట్టుకుంటాం. నెక్స్ట్, there is only one person sits between P and T and T does not sit with K. చూసారా? T కి మధ్యలో ఒక పర్సన్ మాత్రమే ఉండాలి, కానీ T ఏమో K పక్కన కూర్చోకూడదు అని ఇచ్చాడు. T does not sit with K. కూర్చోండి, T కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి కదా. సో T ని ఇక్కడ పెట్టుకుందాం అనుకోండి, ఏమైతుంది? K పక్కన కూర్చోకూడదు అని క్లియర్ గా ఇచ్చేసాడు, కానీ ఇక్కడ K పక్కనే వచ్చింది కదా. సో ఇక్కడ మనం T ని పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఇంకెక్కడ పెట్టుకుంటాం? ఇటువైపు T కి మధ్యలో ఒక పర్సన్ ని, ఇగో ఈ పర్సన్ వదిలేసి ఇక్కడ T ని పెట్టుకున్నాం. అప్పుడు T కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది? T కోసం ఇందాక ఒక పాయింట్ మనం విడిచిపెట్టినాం కదా, అది చూద్దాం. ఏం చూసాం? L sits with S but he is immediate neighbor of T. అంటే T పక్కనే L ఉండాలి. ఎక్కడ పెట్టుకుంటాం? L ఇక్కడ పెట్టాం అనుకోండి, L పక్కన S కూడా ఉండాలి కదా. ఆ మూడు కాంబినేషన్ లోనే ఉండాలి కదా. సో S పెట్టడానికి ఇక్కడ ఛాన్స్ ఉందా? లేదు, ఇక్కడ ఆల్రెడీ P ఉంది. సో L పక్కన ఇక్కడ P పెట్టడానికి అవ్వట్లేదు కాబట్టి L ఇక్కడ రాదు. ఇంకెక్కడ వస్తుంది? L ఇక్కడ వస్తుంది. L ఇక్కడ పెట్టాం అనుకోండి, L పక్కన S పెట్టడానికి ఛాన్స్ ఉంది కదా. సో అక్కడ S పెట్టుకుందాం. నెక్స్ట్, T sits opposite to the one who is opposing on inflation. ఇన్ఫ్లేషన్ కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆపోజిట్ గా T ఉండాలంట. సో T కి ఆపోజిట్ గా అంటే ఎక్కడ అవుతుంది? ఎదురుగా అంటే ఇక్కడ.
ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయ్యాయి, రిమైనింగ్ పాయింట్స్ చూద్దాం. M. M who sits opposite to B and doing debate on law and order. M గురించి ఏమి ఇచ్చాడు? M who sits opposite to B అంటే M B ఆపోజిట్ లో కూర్చోవాలి. మనకి ఆపోజిట్ లో ప్లేసెస్ రెండు వైపులా ఎక్కడ ఖాళీ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ రెండు ఆపోజిట్ లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ M B కూడా ఆపోజిట్ లో ఉండాలి అని చెప్పేశాడు కదా. సో ఆబ్వియస్లీ ఈ రెండు పొజిషన్స్ లోనే మనకి M B వస్తాయి. కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు? అండ్ డూయింగ్ డిబేట్ ఆన్ లా అండ్ ఆర్డర్. M ఏమో లా అండ్ ఆర్డర్ మీద డిబేట్ చేస్తుంది, కానీ M ఇక్కడ కూర్చోబెట్టాలో ఇక్కడ కూర్చోబెట్టాలో మనకు తెలియదు. సో ప్రస్తుతానికి అలా ఉంచుదాం. నెక్స్ట్, ద వన్ హూ ఈస్ డిబేటింగ్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ అపోజింగ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ కి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్ రైట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలంట. ఓకే, అది అలా వదిలేయండి. నెక్స్ట్, కే ఈస్ డిబేటింగ్ ఆన్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, అవన్నీ మనం పెట్టి రాసేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఒకటి నెగిటివ్ పాయింట్ అని వదిలేసాం కదా. ఏంట పాయింట్? M does not sit with P అంటే P దగ్గర M రాకూడదు అంట. సో P మనకి ఇక్కడ ఉంది కదా, P కి ఇటువైపు ఎలాగో M పెట్టడానికి ఛాన్స్ లేదు, ఇటువైపు కూడా M రాకూడదు అంట. సో ఇంకెక్కడ M వస్తుంది? M B రెండు ఆపోజిట్ లో కూర్చోవాలి అని చెప్పింది కదా. సో P పక్కన M రాకూడదు కాబట్టి ఏం చేస్తాం? ఇటువైపు M ని అటువైపు B ని వేసుకుంటాం. ఇటు M ఇటు B. బిఎం ఆపోజిట్ గానే ఉన్నాయి కాబట్టి పి పక్కన ఎం రాలేదు, సరిపోయింది కదా. ఎంకి ఏమి ఇచ్చాడు? లా అండ్ ఆర్డర్ అని ఇచ్చాడు. రాసుకున్నాం కదా లా అండ్ ఆర్డర్ అని. సో లా అండ్ ఆర్డర్ పెట్టేసాం. ఇంకేం మిగిలింది మనకి? చూడండి ఇక్కడ పాయింట్లు ఏమి ఇచ్చాడు? ఎస్ డు నాట్ డూ డిబేట్ ఆన్ సోషల్ జస్టిస్ అంటే ఎస్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఎస్ సోషల్ జస్టిస్ మీద డిబేట్ చేయడం లేదంట. సో ఇంకా సోషల్ జస్టిస్ ఎక్కడ పెడతాం? అయితే పీకి గానీ డికి గానీ పెట్టాలి సోషల్ జస్టిస్. ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర వస్తుంది. అయితే ఎక్కడ వస్తుంది అనేది ఈ పాయింట్ చూడండి అర్థమవుతుంది. ద వన్ హూ ఈస్ డిబేటింగ్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ కి ఇమీడియట్ రైట్ లో అంటే పక్కనే ఎడ్యుకేషన్ ఉండాలంట. ఇప్పుడు సోషల్ జస్టిస్ పెట్టడానికి మన ఛాన్స్ ఎక్కడ ఉంది? సపోజ్ బి దగ్గర సోషల్ జస్టిస్ పెట్టండి, ఇమీడియట్ రైట్ అంటే ఎక్కడ అవుతుంది? అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ రైట్ అంటే ఇది అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, సో ఎడ్యుకేషన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఏం చేస్తాం? ఇక్కడ పెడతాం సోషల్ జస్టిస్. ఇక్కడ సోషల్ జస్టిస్ పెడితే ఏమవుతుంది? సోషల్ జస్టిస్ పెడితే ఇమీడియట్ రైట్ లో అంటే బి దగ్గర ఎడ్యుకేషన్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో పెట్టేసుకున్నాం. ఇంకా ఏం మిగిలింది టాపిక్స్? ఇంకేం టాపిక్ మిగిలింది? ఫార్మర్స్. ఫార్మర్స్ మిగిలిపోయింది కదా. సో ఎస్ దగ్గర ఫార్మర్స్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇంకా ఏదో ఒక ఆల్ఫాబెట్ మిగిలిపోయింది. ఏంటో ఆల్ఫాబెట్? సీనా? ఓకే, సి మిగిలిపోయింది. సో ఇన్ఫ్లేషన్ కి సి. ఇది పజిల్. అర్థమైందా అందరికి? సుష్మిత, విమల, వెరీ గుడ్. శ్రీహిత. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా ఈ పజిల్? చెప్పండి, నిన్న అర్థం కాలేదు అని చెప్పిన వాళ్ళు. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. మడుదాం. హూ ఈస్ ఫార్మర్? ఫార్మర్ ఎవరు? ఎస్. లాస్ట్ లో వచ్చింది కదా ఫార్మర్, ఎస్. నెక్స్ట్, sitting sixth to the right of B. B కి సిక్స్త్ టు ద రైట్ లో ఎవరున్నారు? హూ ఈస్ సిట్టింగ్ సిక్స్త్ టు ద రైట్ ఆఫ్ B? ఎవరున్నారంటే కే ఉన్నారు. రైట్ అంటే రైట్ సైడ్ చూసుకుంటాం, B అవుట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ చూసుకుంటే 1 2 3 4 5 6 సిక్స్త్ పొజిషన్ లో మనకి కే వచ్చింది. రూరల్ డెవలప్మెంట్ కోసం మాట్లాడిన పర్సన్. నెక్స్ట్, who is sitting second to the left of the one who is third to the right of the M?
Who is sitting second to the left of the one? Who is third to the right of M? ఎలా చూసుకుంటాం? ఫస్ట్ M కి థర్డ్ టు ద రైట్ ఎవరో చూస్తాం. ఎవరు థర్డ్ టు ద రైట్? P, సోషల్ జస్టిస్. ఇప్పుడు P కి సెకండ్ టు ద లెఫ్ట్ ఎవరో చూస్తాం. సెకండ్ టు ద లెఫ్ట్ ఎవరు? C, ఇన్ఫ్లేషన్. సో ఆన్సర్ మనకి C, ఇన్ఫ్లేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పజిల్ చూద్దాం. నెక్స్ట్ పజిల్ 8 ఫ్రెండ్స్. చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియడం లేదు, అందుకనే చెప్తున్నాను. క్లాస్ అవుతున్నప్పుడే మీరే చేయండి. ఫస్ట్ ఎవరు చేస్తారో చూద్దాం. మీరు చేయండి. 5 minutes టైం ఇస్తాను, తర్వాత నేను చెప్తాను. 8 ఫ్రెండ్స్ A to H, A నుంచి H వరకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సర్క్యులర్ టేబుల్ లో కూర్చున్నారు. దేర్ ఆర్ 3 of them ఫేసింగ్ అవుట్ సైడ్. మొత్తం 8 ఫ్రెండ్స్ కదా, అందులో 3 అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారంట. రిమైనింగ్ 5 ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారంట. 1 2 3 4 5 6 7 8. 3 అవుట్ సైడ్, 5 ఇన్సైడ్. సో ఎవరు అవుట్ సైడ్ ఎవరు ఇన్సైడ్ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇలా ఉంచుకున్నాం. నెక్స్ట్ ఏమిచ్చాడు? దేర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. మొత్తం 8 మెంబర్స్ కదా. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ అంటే అర్థం ఏంటి? 4 మేల్ 4 ఫిమేల్ ఉన్నారు. 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మేల్ ఫిమేల్ ఎవరో కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. హింట్స్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఇక్కడ నుంచి ఇచ్చాడు. సి నుంచి జీ వరకు హింట్స్ ఇచ్చాడు. ట్రై చేయండి. సి ఈస్ ఫేసింగ్ సెంటర్, డైరెక్ట్ గానే ఇచ్చేసాడు సి సెంటర్ అని. ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. ఎఫ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. డైరెక్ట్ అన్ని కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఒకదానికొకటి ఈజీగానే వచ్చేస్తుంది. అయితే 3 persons are sitting between F and B. The immediate neighbors of B are female. G is sitting third to the right of F. D is sitting third to the right of A. A is not immediate neighbor of E. The immediate neighbors of E are males and are facing center. సో సెంటర్ ఫేస్ చేసే వాళ్ళు 3 అని చెప్పాడు కదా. సెంటర్ ఫేస్ చేసే వాళ్ళు 5. అవుట్ సైడ్ ఫేస్ చేసే వాళ్ళు 3. ఓకే. The immediate neighbors of D are females and facing out. The one sitting third to the left of D is male. No female is an immediate neighbor of G. చేసారా? ఈజీగా ఉంది క్వశ్చన్. ఒకదానికొకటి కనెక్షన్ ఉంది. 1 minute లో అయిపోవాలి ఇది. చూడండి, 8 ఫ్రెండ్స్ ఉన్నారు. సర్కిల్ లో కూర్చున్నారు. అందులో 3 ఫేసింగ్ అవుట్, 5 మెంబర్స్ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు. హింట్స్ చూద్దాం. అందులో 4 మెంబర్స్ మేల్, 4 మెంబర్స్ ఫిమేల్ ఉన్నారు. సో చూద్దాం ఏముంది. సి ఈజ్ ఫేసింగ్ సెంటర్. సో సీన్ తీసుకుంటాం, సెంటర్ తీసుకుంటాం. ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సి కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఈ అంట. రైట్ సైడ్ అంటే ఎటు? ఇన్సైడ్ కాబట్టి రైట్ సైడ్ ఇటు వస్తుంది. 1 2 3. ఇక్కడ ఈ. నెక్స్ట్ ఎఫ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరు ఉండాలి? ఈ కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎఫ్ ఉండాలంట. సో ఈ డైరెక్షన్ ఇప్పుడు మనకి తెలుసా? తెలియదు కదా. సో ఏం చేస్తాం? ఇంకో పాసిబిలిటీ వేసుకుంటాం. వేసుకొని ఇక్కడ సి ఇన్సైడ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఈ వచ్చింది. సో ఇక్కడ ఈ అవుట్ సైడ్ పెడదాం. పెడితే ఏమవుతుంది? ఎక్కడ ఉండాలని చెప్పారు? ఎఫ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు. సో అవుట్ సైడ్ పెట్టుకుంటే థర్డ్ టు ద లెఫ్ట్ ఎట్ వస్తుంది? 1 2 3. ఇక్కడ ఎఫ్ వస్తుంది. సో ఇక్కడ ఇన్సైడ్ పెట్టి చూడండి. థర్డ్ టు ద లెఫ్ట్ ఎట్ వస్తుంది? 1 2 3. ఇక్కడికే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సి ఉంది కదా, ఇంకా ఎఫ్ ఎక్కడ పెట్టేస్తాం? పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. సో ఇలా తీసుకోకూడదు. ఈ అవుట్ సైడ్ తీసుకోవాలి. అప్పుడు థర్డ్ టు ద లెఫ్ట్ ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ 3 persons are sitting between F and B. ఎఫ్ కి బి కి మధ్యలో 3 మనుషులు కూర్చున్నారంట.
అయితే ఎటువైపు నుంచి ముగ్గురిని తీసుకుంటాం? 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఎటువైపు నుంచి ముగ్గురు వదిలేసినా ఆపోజిట్ లోనే వస్తుంది. చూడండి, ఇటు నుంచి ముగ్గురు వదిలినా ఇటు నుంచి ముగ్గురు వదిలినా బి పొజిషన్ ఇక్కడే వస్తుంది. సో ఎఫ్ కి 3 కి బి కి మధ్యలో 3 మెంబర్స్ ని పెట్టేసి బి ని ప్లేస్ చేసుకున్నాం. ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బి ఆర్ ఫీమేల్స్. బి పక్కన కూర్చున్న ఇద్దరు కూడా ఫీమేల్స్ అని అంట. సో ఈ ఫీమేల్ అవుతుంది, ఇక్కడ ఎవరు కూర్చుంటే వాళ్ళు కూడా ఫీమేల్ అవుతారు. ఓకేనా? తర్వాత G is sitting third to the right of F. F కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో G ఉండాలంట. సో F డైరెక్షన్ మనకు తెలియదు కదా, సో ఎటువైపు పెడతాం? తెలియదు. సో ఆ నెక్స్ట్ పాయింట్ కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ కదా, ఆ పాయింట్ పెట్టండి, దాని కంటిన్యూషన్ నెక్స్ట్ వస్తుంది, అప్పుడు చూద్దాం. D sitting third to the right of A. A కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఎవరు ఉండాలి? D ఉండాలి. కంటిన్యూషన్ ఏముంది? ఏ ఈస్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ, అంటే ఈ పక్కన ఇక్కడ ఏ రాకూడదు. సో ఇంకా ఏ పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? 1 2 3 ఈ 3 ప్లేసెస్ లో మనం ఏని పెట్టుకోవచ్చు. అయితే ఏం చెప్పాడు? డి సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నాడు. సో ఏని ఎక్కడైతే మనం పెడతామో ఏకి థర్డ్ టు ద రైట్ లో డి ఉండాలి అంట. సపోజ్ ఇక్కడ ఏని పెట్టాం అనుకోండి, రెండు వైపులా థర్డ్ పొజిషన్ చూసుకుందాం. 1 2 3 ఇక్కడ థర్డ్ పొజిషన్ లో డీన్ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఇటువైపు థర్డ్ పొజిషన్ లో డీన్ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఆల్రెడీ బీసీ ఉన్నాయి. సో మనం ఏని ఇక్కడ పెట్టకూడదు. ఓకే, ఇంకెక్కడ ఉన్నాయి ప్లేసెస్? ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెడదాం. పెట్టామనుకోండి, రెండు వైపులా థర్డ్ పొజిషన్ చూడండి. 1 2 3 ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఉంది. 1 2 3 ఇక్కడ డి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, బట్ కన్ఫర్మ్ గా మనం చెప్పలేము. నెక్స్ట్ ఇంకెక్కడ పెట్టొచ్చు? ఏ ఇక్కడ పెట్టొచ్చు. ఇక్కడ చూసుకుంటే రెండు వైపులా థర్డ్ పొజిషన్ చూడండి. ఇక్కడ ఇక్కడ ఛాన్స్ ఉంది. 1 2 3 ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏని ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా మనకి డి వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. డిని ఇక్కడ పెట్టడానికి మాత్రమే అవుతుంది. ఏని ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా ఏ డైరెక్షన్ తెలియదు కాబట్టి సో డి ప్లేస్ మనకి ఫిక్స్ అయిపోయింది. డి ఇక్కడే వస్తుంది. ఏ ఇక్కడ గాని ఇక్కడ గాని రావచ్చు, ఇంకా తెలియదు, అలా పెడదాం. నెక్స్ట్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఆర్ మేల్ అండ్ ఫేసింగ్ సెంటర్. ఈ పక్కన ఉన్న ఇద్దరు కూడా మేల్ అంట, వాళ్ళిద్దరు సెంటర్ ఫేస్ చేస్తారంట. ఈ పక్కన ఇద్దరు ఎవరున్నారు? బి అండ్ డి ఉన్నారు. సో బి అండ్ డి ఇద్దరు మేల్. ఏం చేస్తున్నారు? ఇద్దరు సెంటరే ఫేస్ చేస్తున్నారంట. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఆర్ ఫీమేల్స్. డి పక్కన కూర్చుని ఇద్దరు ఫీమేల్స్ అంట. ఒకళ్ళు ఈ ఫీమేల్ అని మనకు ఆల్రెడీ తెలుసు, ఇటు పక్క కూడా ఒక ఫీమేలే ఉన్నారంట. అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్, అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఈ ఆల్రెడీ అవుట్ సైడే ఉంది, ఈ ఫీమేల్ ని కూడా మనం అవుట్ సైడ్ పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ద వన్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఈజ్ ఫీమేల్. బి కి థర్డ్ టు ద లెఫ్ట్ లో కూర్చున్న పర్సన్ ఫీమేల్ అంట. ఓకే, బి ఇక్కడ ఉంది, థర్డ్ టు ద లెఫ్ట్ 1 2 3 ఇక్కడ ఆల్రెడీ ఫీమేల్ అని మనం నోట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ సారీ, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఈజ్ మేల్ అని ఇచ్చాడు కదా. ద వన్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఈజ్ మేల్ అని ఇచ్చాడు. సో థర్డ్ టు ద లెఫ్ట్ మనకి ఫీమేల్ కదా రావాలి, ఫీమేల్ కదా వచ్చింది ముందు. ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఆర్ ఫేసింగ్ ఆర్ ఫీమేల్స్ అండ్ ఫేసింగ్ అవుట్ సైడ్. డి ఇమీడియట్ నైబర్స్ ఇద్దరు ఫీమేల్స్ అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ద వన్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఈజ్ మేల్. బి కి థర్డ్ టు ద లెఫ్ట్ లో సారీ థర్డ్ టు ద రైట్ అవుతుంది కదా. సో థర్డ్ టు ద లెఫ్ట్ అన్నాడంటే ఇది సెంటర్ ఫేస్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇటు వస్తుంది. 1 2 3 ఇక్కడ ఇక్కడ కూర్చునే పర్సన్ మేల్ అంట. ఓకేనా? నెక్స్ట్ నో ఫీమేల్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ. జీ పక్కన కూర్చున్న ఇద్దరు కూడా ఫీమేల్ కాదు, మేల్. సో మనకి ఇంకా మిగిలిపోయిన ఏంటి? జీ ఎక్కడ పెట్టాలో తెలియలేదు. సో అవన్నీ ఇప్పుడు చూద్దాం ఎక్కడ పెట్టాలో. మధ్యలో కొన్ని పాయింట్స్ స్కిప్ చేసాం కదా, అవి చూద్దాం. ఇక్కడ చూడండి, జీ పాయింట్ మనం స్కిప్ చేసాం. జీ సిట్టింగ్ థర్డ్ ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో జీ ఉండాలి అని మాట్లాడుకున్నాం కదా. సో ఇందాక మనకి ఎఫ్ డైరెక్షన్ తెలియక వదిలేసాం, ఇప్పుడు కూడా తెలీదు, బట్ ఎస్యూమ్ చేసుకుందాం.
ఎఫ్ ని అవుట్ సైడ్ పెట్టాం అనుకోండి, థర్డ్ టు ద రైట్ లో జీ ఉండాలి. రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ చూడండి, 1 2 3. ఇక్కడ జీ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు, అక్కడ ఆల్రెడీ ఈ ఉంది కదా. సో ఇంకేం పెడదాం, పెట్టడానికి అవ్వదు. సో ఏం చేయాలి, ఎఫ్ ని ఇన్సైడ్ పెట్టుకోవాలి. ఇన్సైడ్ పెట్టుకొని ఇప్పుడు థర్డ్ టు ద రైట్ చూడండి, 1 2 3. ఇక్కడ ఇక్కడ జీ పెట్టడానికి ఛాన్స్ ఉంది కదా. ఏ అని మనం ఫిక్స్ చేయలేదు, వస్తే రావచ్చు లేకపోతే లేదు అనుకున్నాం. సో ఏ ఇక్కడ గానీ అనుకున్నాం. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ జీ రావాలి. ఎందుకు జీ? ఎఫ్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో జీ ఉండాలి కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఏకి డికి ఇచ్చిన పాయింట్ ఏంటి? డి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో డి ఉండాలంట. ఓకే, థర్డ్ పొజిషన్ లోనే ఉన్నారు. సో అది రైట్ సైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏ ఇటువైపు ఫేస్ చేయాలి, అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. ఏ అవుట్ సైడ్ ఫేస్ చేస్తే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో డి ఉన్నట్టు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, 3 ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, 5 ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు. మనకు ఆల్రెడీ ముగ్గురు వచ్చేసారు అవుట్ సైడ్ ఫేస్ చేసిన వాళ్ళు. ఈ ఇక్కడ ఎవరుంటే వాళ్ళు. ఆన్ చేయి ప్రింటర్. ఆన్ చేసేస్తున్నది. నాకు అది పెట్టు. ఆన్ చేసేసి తెలియదు నాకు ఫోన్లో. పంపించేసా. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? 4 మేల్ 4 ఫీమేల్ అని ఇచ్చాడు. సో చెక్ చేసుకోండి, 4 మేల్ 4 ఫీమేల్ ఉన్నారా లేదా. ఫీమేల్ చూడండి, HEFG. ఫీమేల్ 4 సరిపోయారు కదా. మేల్ కూడా 4 ఉన్నారు, DBAC. సో సరిపోయి మీరు హింట్స్ అన్ని ఒకసారి చూసుకుంటే అన్ని సరిపోతాయి. అవుట్ సైడ్ కూడా ముగ్గురు అవుట్ సైడ్, 5 మెంబర్స్ ఇన్సైడ్. ఓకేనా? క్లియర్ ఇది. దీని మీద క్వశ్చన్స్ అడుగుతాం చూడండి. Who is sitting fifth to the left of F? F కి fifth to the left ఎవరు? F ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి fifth to the left అంటే లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ పొజిషన్. 1 2 3 4 5. G. F కి ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఎవరు ఉన్నారంటే G. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద జెండర్ ఆఫ్ E? ఈ జెండర్ ఏంటి? ఫీమేల్. ఈ జెండర్ ఫీమేల్. నెక్స్ట్ హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈ? ఈ కి ఆపోజిట్ లో ఎవరు కూర్చున్నారు? ఏ. ఈ కి ఆపోజిట్ లో ఏమన్నారు కదా, సో ఆన్సర్ ఏ. ఓకేనా? క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో తెలుసు కదా. ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ మీకు చెప్పేసాను ఆ క్వశ్చన్స్. ఓకే, పజిల్ మాత్రం ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి. ఈ పజిల్ కి 1 minute to 1.5 minutes, అందుకని ఎక్కువ టైం పట్టకూడదు. ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 8 persons E to L. E to L 8 persons ఉన్నారు, సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ లో కూర్చున్నారు. విత్ 5 ఫేసింగ్ సెంటర్, అంటే 8 మెంబర్స్ తో 5 సెంటర్ ఫేస్ చేస్తున్నారు, రిమైనింగ్ 3 అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. సో ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం, మీరు ట్రై చేయండి. వాళ్ళకి డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి మళ్ళీ. సిఏ, columnist, డాక్టర్, ఇంజనీర్, ఫినాన్షియల్ అనలిస్ట్, సైంటిస్ట్, ప్రొఫెసర్, లాయర్. వాళ్ళకి 8 ప్రొఫెషన్స్ ఉన్నాయి. హింట్స్ అనేవి ఆ పాయింట్ నుంచి ఇవ్వడం జరిగింది. F is second to the left of K. The scientist is an immediate neighbor of K. There are only 3 persons sitting between scientist and E. Only 1 person sits between engineer and E. The columnist is to the immediate right of engineer. M is sitting second to the right of K. M ఇక్కడ లేదు కదా. సి క్వశ్చన్ లో E నుంచి L వరకు అన్నారు, అందులో M లేదు కదా. సో M ఉన్న ప్లేస్ లో మీరు మేబీ టైప్ ఎర్రర్ అవ్వచ్చు. M ఉన్న ప్లేస్ లో I ని అజ్యూమ్ చేసుకున్నామా. M బదులు I, M ఎక్కడ ఉంటే అక్కడ I ని పెట్టుకోండి. Neither G nor J is an engineer. The financial analyst is the immediate left of F. The lawyer is second to the right of the columnist. The professor is an immediate neighbor of engineer. G is second to the right of CA. F is sitting second to the left of K. K కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో F ఉండాలి. ఓకే, K మనకి డైరెక్షన్ తెలియదు కాబట్టి ఒక దగ్గర ఇన్సైడ్ ఒక దగ్గర అవుట్ సైడ్ తీసుకుందాం. ఇక్కడ నేను K తీసుకుంటాను. ఇక్కడ ఇన్సైడ్ తీసుకుంటున్నాను, ఇక్కడ అవుట్ సైడ్ తీసుకున్నాను. సో ఏమి ఇచ్చాడు, F is sitting second to the left of K. K కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో F ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే K కి ఎటువైపు వస్తుంది, అవుట్ సైడ్ కాబట్టి F ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్. నెక్స్ట్, ద సైంటిస్ట్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ K. K కి ఇమీడియట్ నైబర్ ఎవరు, సైంటిస్ట్. సో ఇమీడియట్ నైబర్ అంటే మనకి రెండు వైపులా ఖాళీ ఉంది. సైంటిస్ట్ ఎక్కడ పెడతాం, పెట్టలేం కాబట్టి ఇంకొక 2 పాసిబిలిటీస్ వేసుకుంటాం. పాసిబిలిటీస్ వెయ్యాలి, బద్దకిస్తే అవ్వదు. ఎన్ని పాసిబిలిటీస్ ఇస్తే అన్ని పాసిబిలిటీస్ వేస్తేనే వస్తుంది. బద్దకించి మాకు గుర్తుంటుందిలే అని గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్సైడ్ వేసుకున్నాను. చూడండి, ఈ పై రెండు ఇన్సైడ్ K, కింద రెండు అవుట్ సైడ్ K వేసుకున్నాను. K కి ఇమీడియట్ నైబర్ లో సైంటిస్ట్ ఉండాలంట. సో ఒక దగ్గర ఇటువైపు వేసుకుంటున్నాను, ఒక దగ్గర ఇటువైపు వేసుకుంటున్నాను సైంటిస్ట్. ఓకేనా. తర్వాత దేర్ ఆర్ 3 persons సిట్టింగ్ బిట్వీన్ సైంటిస్ట్ అండ్ E. సైంటిస్ట్ కి E కి మధ్యలో 3 persons ఉన్నారు. సో సైంటిస్ట్ కి మీరు ఎటువైపు నుంచి ముగ్గురిని వదిలేసుకున్న ఆపోజిట్ లో E వస్తుంది. 8 members ఉన్నారు కాబట్టి సైంటిస్ట్ కి 3 persons ఉండాలి అంటే ఆపోజిట్ లో వస్తుంది. ఇక్కడ సైంటిస్ట్ కి ఆపోజిట్ లో E. ఓకేనా. నెక్స్ట్, ఓన్లీ 3 persons సిట్స్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ E. అందుకేనా మీకు రాలేదు. సో ఓకే, ఓన్లీ 1 person కదా. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ E. E కి ఇంజనీర్ కి మధ్యలో 1 person ఉండాలి. ఎటువైపు ఉండాలి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ E ఉంది కదా, ఇటువైపు 1 person వదలాలా, ఇటువైపు 1 person వదలాలా చెప్పలేకపోతున్నాం. సో అక్కడ అలా వదిలేయండి. నెక్స్ట్, ఎక్కడ చెప్పలేము కదా E కి ఇంజనీర్ కి. సరే, అన్నిట్లోనే మనకి పాసిబిలిటీ కేసెస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ పాయింట్ పక్కన పెట్టండి. నెక్స్ట్, ద columnist is to the immediate right of engineer. ఇంజనీర్ కి ఇమీడియట్ రైట్ లో columnist ఉండాలి. ఇంజనీర్ కూడా మనకు తెలియదు కాబట్టి వదిలేయండి. నెక్స్ట్, M ప్లేస్ లో I తీసుకోమన్నాను. I is second to the right of K. K కి సెకండ్ టు ద రైట్ లో I ఉండాలి. సో K మనకు తెలుసు కదా, సెకండ్ టు ద రైట్ అంటే ఇక్కడ I వస్తుంది. ఇక్కడ కూడా సెకండ్ టు ద రైట్ అంటే ఇక్కడ I.
సెకండ్ టు ద రైట్ ఇక్కడ ఐ. నెక్స్ట్ హెచ్ ఇది సైంటిస్ట్. సైంటిస్ట్ మనకు తెలుసు కదా, సో సైంటిస్ట్ దగ్గర హెచ్ పెట్టేసుకుంటాం. పెట్టేసుకుంటాం. G and J are immediate neighbors. Neither G nor J is an engineer. G and J ఇద్దరు ఇమీడియట్ నైబర్స్ అవ్వాలట. ఇద్దరు ఇమీడియట్ నైబర్స్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఎక్కడుంది చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఈ రెండే కదా ఖాళీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ రెండు పొజిషన్స్, ఇక్కడ ఇక్కడ మనం వేసుకోలేదు, అన్ని వేసుకున్నాము. ఇక్కడ చాలా పొజిషన్స్ ఉన్నాయిలేండి, ఇది పక్కన పెట్టండి. ఇక్కడ చూస్తే ఈ రెండు పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా పొజిషన్స్ ఉన్నాయి, ఇక్కడ మనం చెప్పలేము జీజే ఎక్కడ అని. ఈ మూడు పాసిబిలిటీస్ లో జీని జేని పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో కంటిన్యూషన్ చూడండి, నైదర్ జీ నార్ జే ఈజ్ అన్ ఇంజనీర్. జీ జే రెండు పక్క పక్కన ఉండాలి, ఆ రెండిట్లో ఎవరు ఇంజనీర్ అవ్వకూడదు అంట. సో మీరు ఇందాక ఒక ఇంజనీర్ పాయింట్ మనం పక్కన పెట్టాం, ఏంటి ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ ఈ. సో ఈకి ఇంజనీర్ కి ఒక పర్సన్ ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ ఇంజనీర్ పెట్టాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ ఇంజనీర్ పెట్టాం అనుకోండి, ఇక్కడ జీ గాని జే గాని పెట్టడం అవ్వదు కదా, ఎందుకంటే క్లియర్ గా ఇచ్చాడు జీ జే రెండు ఇంజనీర్ అవ్వకూడదు అని. సో ఈ టూ ప్లేసెస్ జీకి జేకి కన్ఫర్మ్ చేసేస్తే ఇంజనీర్ మనం పెట్టాల్సిన పొజిషన్ ఇది, ఇక్కడ ఇంజనీర్ వస్తుంది. ఎందుకంటే ఈకి ఇంజనీర్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి, ఆ పర్సన్ ఇక్కడ ఐ. ఇటువైపు కూడా అంతే, ఇక్కడ మనం ఇంజనీర్ పెట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ జీ జే రావాలి, వాళ్ళిద్దరికి ఇంజనీర్ అవ్వకూడదు, కాబట్టి ఇక్కడ ఇంజనీర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 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 ఇంజనీర్ పెట్టడం అవ్వదు కాబట్టి ఇక్కడ ఇంజనీర్ పెడతాం. ఓకేనా, ఇక్కడ మనకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, సో ఇక్కడ మనం చెప్పలేం ఇంజనీర్ ఎక్కడ. తర్వాత ద లాయర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కాలమ్నిస్ట్. కాలమ్నిస్ట్ ఎక్కడ మనకు తెలియదు, కాలమ్నిస్ట్ కోసం ఇక్కడ పాయింట్ ఉంది కదా ఇంజనీర్ తో కలిపి. ద కాలమ్నిస్ట్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ కి ఇమీడియట్ రైట్ లో కాలమ్నిస్ట్ ఉండాలి. ఇంజనీర్ పొజిషన్ మనకు తెలుసు, ఇమీడియట్ రైట్ అంటే చెప్పలేం, పక్కనున్న ఇద్దరు కూడా ఖాళీగానే ఉన్నారు, సో వాళ్ళిద్దరికి ఏ ప్రొఫెషన్ అనేది మనం పెట్టలేం. కంటిన్యూషన్ చూడండి. ద ఫినాన్షియల్ అనలిస్ట్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఫినాన్షియల్ అనలిస్ట్ ఉన్నారంట. ఎఫ్ మనకి తెలుసు కదా, సో ఎఫ్ కి ఆల్రెడీ ఒక పక్క సైంటిస్ట్ ఉన్నారు, సో ఖచ్చితంగా ఇంకొక పక్క ఫినాన్షియల్ అనలిస్ట్ అవుతారు, ఎఫ్ఏ. అయితే ఎటువైపు ఉండాలని చెప్పారు, ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి. ఎఫ్ కి ఫినాన్షియల్ అనలిస్ట్ లెఫ్ట్ అవ్వాలంటే ఎఫ్ ఇన్సైడ్ ఫేస్ చేయాలి, ఇన్సైడ్ ఫేస్ చేస్తేనే లెఫ్ట్ చూసినట్టు అవుతుంది. అంతేనా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎఫ్ మనం ఎక్కడ వేసుకున్నాం, ఈ పొజిషన్ లో వేసుకోలేదా ఎఫ్ ని, ఇక్కడ ఎఫ్ కి ఎక్కడ ఉండాలి ఫైనాన్షియల్ అనలిస్ట్, లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ ఈ కి ఎఫ్ఏ వస్తుంది, ఎఫ్ ఇక్కడ కూడా ఇన్సైడ్. ఇక్కడ ఎఫ్ కి ఆల్రెడీ ఒక పక్క ఇంజనీర్ ఉన్నారు, ఇంకో పక్క ఫైనాన్షియల్ అనలిస్ట్ పెట్టుకుంటాం. ఎటువైపు ఉండాలి, ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి. లెఫ్ట్ లో ఉండాలంటే ఇక్కడ ఎఫ్ అవుట్ సైడ్ ఫేస్ చేయాలి, అవుట్ సైడ్ ఫేస్ చేస్తేనే ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ కి ఎటువైపు ఉండాలి, ఆల్రెడీ ఒక పక్క సైంటిస్ట్ ఉన్నారు కదా, సో ఇక్కడ ఎఫ్ఏ అవుతారు. అబ్జర్వ్ చేయండి, ఈ కి ఇంజనీర్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అన్నారు, ఇక్కడ ఈ పెట్టాం, ఇక్కడ ఫైనాన్షియల్ అనలిస్ట్ పెట్టాం, సో ఇక్కడ ఇంజనీర్ పెట్టడం మరి అవ్వదు కదా, ఆబ్వియస్లీ ఇంజనీర్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ పాయింట్. ద లాయర్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కాలమ్నిస్ట్ తెలీదు. ద ప్రొఫెసర్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ కి ఇమీడియట్ నైబర్ లో ప్రొఫెసర్ ఉండాలంట. సో ఇంజనీర్ కి అన్ని పాసిబిలిటీస్ లో మనకి ఇంజనీర్ పక్కన ఇద్దరు ఖాళీగానే ఉన్నారు, సో చెప్పలేము. జి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సిఏ. సిఏ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సెకండ్ టు ద రైట్ లో జి ఉన్నారంట, సో అది కూడా మనం కన్ఫర్మ్ గా చెప్పలేము. సో ఇందాక మనం స్కిప్ చేసుకున్న పాయింట్స్ అన్ని ఇప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ నుంచి అన్ని ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఏముంది, ఎఫ్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. ఓకే, there are only 3 persons sitting between scientist and engineer, so opposite లో వస్తుంది. The columnist is to the immediate right of engineer. ఇంజనీర్ కి ఇమీడియట్ రైట్ లో కాలమ్నిస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇందాక ఎక్కడో పాయింట్ చూసాం కదా, ఓకే, కాలమ్ ఏది, ద కాలమ్నిస్ట్ ఈజ్
సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ ఎక్కడ ఉన్నారు? మనకి ఇక్కడ ఉన్నారు, ఇమీడియట్ రైట్ లో ఉండాలి. సో డైరెక్షన్ మనకు తెలియదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కాదు, అది కాదు, ఇంకో పాయింట్ చూద్దాం. ఏ పాయింట్ తీసుకుందాం? ఎమ్ ఈస్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి ఎం బదులు ఐ వేసుకున్నాం కదా, ఓకే. ఎందుకంటే పైన క్వశ్చన్ లో ఎం ఇవ్వలేదు కాబట్టి. హెచ్ సైంటిస్ట్ పెట్టేసాం. జి అండ్ జే, ఓకే. జీ గురించి మనం చెప్పుకోవచ్చు కదా. జి అండ్ జే వాళ్ళిద్దరు ప్లేసెస్ మనకి ఇక్కడ ఇక్కడ వస్తాయని ఫిక్స్ చేసేసాం. ఆ రెండింటిని ఒకసారి ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసుకుంటే మేబీ ఈజీ అవ్వచ్చు. ఇక్కడ ఏముంది నెక్స్ట్? జీ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సిఏ ఉంది. సిఏకి సెకండ్ టు ద రైట్ లో జీ ఉండాలి అంట, అంతేనా? ఇఫ్ సపోజ్ ఇక్కడ జీ పెట్టామనుకోండి, అప్పుడు సిఏ ఎక్కడ ఉండాలి? ఇక్కడ కానీ ఇక్కడ కానీ సిఏ ఉండాలి, అప్పుడు సెకండ్ టు ద రైట్ అవుతుంది. ఇక్కడ జీ పెడితే సిఏ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలి. ఇక్కడ కూడా చాలా పాసిబిలిటీస్ వస్తున్నాయి. డైరెక్ట్ గా మనం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ పాసిబిలిటీ చూడండి, మన పాసిబిలిటీస్ ఎలిమినేట్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. సపోజ్ ఇక్కడ జీ పెట్టామనుకోండి, ఏమవుతుంది? సిఏకి సెకండ్ టు ద రైట్ లో ఉండాలి. చూడండి, జీకి అటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వైపులా సెకండ్ టు ద రైట్ లో సిఏ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు కదా. ఇక్కడ ఆల్రెడీ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉన్నారు, ఇక్కడ సైంటిస్ట్ ఉన్నారు. సో ఇక్కడ మనకి సిఏ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ జీ రాదు. ఇక్కడ జీ పెట్టామనుకోండి, ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఐకి ఎఫ్ కి రెండింటికి ఉన్నాయి. సో ఇక్కడ జీ ఇక్కడ జే పెట్టుకునే ఛాన్స్ ఉంది, అంతేనా? ఈ పాసిబిలిటీలో చూడండి, జీజే ఎక్కడ అనుకున్నాం? ఇక్కడ జీ అనుకున్నాం అనుకోండి, మనం సిఏ ఎక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు. జీ ఇక్కడ అనుకున్నా పెట్టొచ్చు, ఇక్కడ కూడా మల్టిపుల్ పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ జీ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఛాన్సెస్ ఉంది. ఇక్కడ జీ పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ జీ పెట్టాం అనుకోండి, ఛాన్స్ ఉందా? ఇటువైపు సెకండ్ పొజిషన్, ఇటువైపు సెకండ్ పొజిషన్, రెండు ఖాళీ లేవు. సో అక్కడ జీ పెట్టడానికి అవ్వదు. ఇంకెక్కడ ఉంది? ఆ పక్క ప్లేస్ లో జీని పెట్టుకుంటాం. ఇక్కడ జీ ఇక్కడ జే పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఎఫ్ కి గానీ ఐకి గానీ సిఏ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అంతేనా? నెక్స్ట్ చూడండి, మీరు ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ద కొలమ్నిస్ట్ ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఇంజనీర్ అని ఉంది. ఇక్కడ ద ప్రొఫెసర్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఇంజనీర్. అంటే ఇంజనీర్ కి ఒక పక్క కొలమ్నిస్ట్ రావాలి, ఒక పక్క ప్రొఫెసర్ రావాలి, అంతేనా? ప్రొఫెసర్ కి రైట్ లో కొలమ్నిస్ట్ ఉండాలి, లెఫ్ట్ లో ప్రొఫెసర్ ఉండాలి ఇంజనీర్ కి. సో ఇక్కడ ఇంజనీర్ తీసుకోండి, తీసుకొని ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంజనీర్ ని ఇన్సైడ్ పెట్టుకుందాం అనుకుంటే రైట్ సైడ్ ఎవరు రావాలి? కొలమ్నిస్ట్ రావాలి, లెఫ్ట్ సైడ్ ప్రొఫెసర్ రావాలి, అంతేనా? ఇక్కడ ఉన్న ఈ 2 పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తే కొలమ్నిస్ట్ ఈస్ టు ద రైట్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ కి రైట్ సైడ్ కొలమ్నిస్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ ఇచ్చాడు. ఆల్రెడీ ఒక నైబర్ కొలమ్నిస్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకో నైబర్ లో మనం ప్రొఫెసర్ వేసుకుంటే కొలమ్నిస్ట్ కి కంటిన్యూస్ ఉన్న పాయింట్ సెట్ అవుతుందో లేదో చూద్దాం. ద లాయర్ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కొలమ్నిస్ట్. కొలమ్నిస్ట్ కి సెకండ్ టు ద రైట్ లో లాయర్ ని పెట్టుకోవాలంట, అంతేనా? సో ఇక్కడ కొలమ్నిస్ట్ పెట్టుకుంటే రెండు వైపులా సెకండ్ పొజిషన్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ప్రొఫెసర్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇది ఇన్సైడ్ పెట్టుకుంటే సెకండ్ టు ద రైట్ లో ఇక్కడ లాయర్ ని పెట్టుకునే ఛాన్స్ ఉంది కదా. సో మనం వేసుకునే పాసిబిలిటీకి ఒక ఛాన్స్ అయితే ఉంది, అది అలా పెడదాం. అలాగా అన్నిట్లో ఛాన్సెస్ ఉన్నాయో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఇంజనీర్ కదా, ఇంజనీర్ కి ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ కూడా ఇక్కడ కొలమ్నిస్ట్ పెట్టుకుందాం, ఇక్కడ ప్రొఫెసర్ పెట్టుకుందాం. అప్పుడు ఇంజనీర్ ఏం ఫేస్ చేయాలి? కొలమ్నిస్ట్ ఎటువైపు ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. అంటే ఇక్కడ ఇంజనీర్ అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. కొలమ్నిస్ట్ ఎటువైపు ఉండాలి? లాయర్. సెకండ్ టు ద రైట్ లో లాయర్ ఉండాలి. సో ఇక్కడ మనం ఎఫ్ కి కొలమ్నిస్ట్ పెట్టుకుంటే సెకండ్ టు ద రైట్ లో అంటే కే దగ్గర లాయర్ రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం ప్రొఫెసర్ పెట్టుకున్నాం కదా. సో పొజిషన్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేసి ఏం చేస్తాం? ఇక్కడ కొలమ్నిస్ట్ పెడదాం, ఇక్కడ ఎవరు? ప్రొఫెసర్ పెడదాం. ఇప్పుడు కొలమ్నిస్ట్ కి ఇది ఆల్రెడీ ఇన్సైడ్ అని మనకు తెలుసు. రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో అంటే ఐ దగ్గర లాయర్ పెట్టుకోవచ్చు, ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇలా ఫిక్స్ చేద్దాం.
సేమ్ అలానే ఇక్కడ కూడా ఇంజనీర్. ఎఫ్ దగ్గర కొలమ్నిస్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి కే దగ్గర లాయర్ వచ్చేస్తుంది. సో కే దగ్గర లాయర్ రాకూడదు, ఇంకొక ఇంజనీర్ పక్కన ప్రొఫెసర్ ఉండాలి. సో ఏం చేస్తాం, కే దగ్గర కొలమ్నిస్ట్ పెట్టుకుంటాం. పెట్టుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో అంటే ఐ దగ్గర లాయర్ వస్తుంది. ఇంజనీర్ కి ఇంకొక నైబర్ లో ప్రొఫెసర్ పెట్టుకుంటాం, ఎఫ్కి ప్రొఫెసర్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు కే దగ్గర కొలమ్నిస్ట్ పెడితే ఐ దగ్గర అవ్వదు. సో ఐ దగ్గర ఇక్కడ కొలమ్నిస్ట్ పెడతాం, కే దగ్గర ప్రొఫెసర్ వస్తుంది. కొలమ్నిస్ట్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో అన్నాడు. సో చూడండి 1 2 3 రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అంటే ఎటు వస్తుంది, సపోజ్ అవుట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ 1 2 3. ఇక్కడ ఆల్రెడీ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉన్నారు, లాయర్ పెట్టడానికి అవ్వదు. సపోజ్ ఇన్సైడ్ పెట్టుకుంటే రైట్ సైడ్ 1 2 3, ఇక్కడ కూడా ఆల్రెడీ సైంటిస్ట్ ఉన్నారు. సో ఇక్కడ మనకి లాయర్ పెట్టడానికి ఛాన్స్ కుదరడం లేదు, కాబట్టి ఈ పజిల్ ఈ పాసిబిలిటీ రాంగ్. ఎందుకు రాంగ్, లాయర్ పెట్టడానికి మనకి ఛాన్స్ కుదరడం లేదు కాబట్టి. సో రిమైనింగ్ మూడిట్లోనే మిగతా కేసెస్ చూసుకుందాం. చూసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది, కొలమ్నిస్ట్ వరకు పెట్టేసాం, ఇంకా పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ద కొలమ్నిస్ట్ ఇస్ ఇమీడియట్ రైట్, ఐ ఈస్ టు సెకండ్ ఆఫ్, హెచ్ ఇస్ సైంటిస్ట్, జి అండ్ జే ఇక్కడ మనం ప్లేస్ చేసాం, ఇక్కడ ప్లేస్ చేసాం. అంతేనా, ఇక్కడ జీకి జేకి మనకి ఇంకా క్లారిటీ రాలేదు.
హలో